మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ జల ఉద్యమం చేస్తామని అంటున్నారని, కానీ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ఇప్పటికే జల సమాధి చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీఆర్ఎంబీ సమావేశం ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తే ఆ సమావేశానికి వెళ్లి ఏపీ ప్రతిపాదనల్ని వ్యతిరేకించాలా వద్దా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ రాయలసీమకు వెళ్లి రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తామని చెప్పలేదా అని నిలదీశారు. కేటీఆర్ నువ్వేదో జల ఉద్యమం చేస్తా అంటున్నావు. నువ్వు జల ఉద్యమం చేయాల్సిన పని లేదు. ప్రజలే నీకు జల సమాధి కడతారు. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణలో ఉద్యమకారులను రెచ్చగొట్టి శవాల మీద గడీలు కట్టినటువంటి పరిస్థితి మీ అయ్య పరిపాలన. నీళ్ల విషయానికి వస్తే ఈరోజు ఎన్నో అంశాలు మాట్లాడుతున్నావు నువ్వు. గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఏదైతే ఇప్పుడు పెట్టిందో మీటింగు, ఆ మీటింగ్ ఎవరు పెట్టిర్రు? ఆంధ్రప్రదేశ్ పెట్టింది. మరి ఆంధ్రప్రదేశ్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్కి పోయి వాళ్ళ ప్రతిపాదనలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందా లేదా? లేకపోతే మీ అయ్య లెక్క రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పాలనా? లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ప్రగతి భవన్ పిలిచి బిర్యానీ పెట్టి గోదావరి జలాలు మిగులు జలాలు మస్తుగున్నాయి, బేసిన్లొద్దు బేసిజాలొద్దు, మీరు కావాలంటే గోదావరి జలాలు తీసుకుపోయి రాయలసీమలు కలుపుకోమని చెప్పింది మీ నాయన. ఇప్పుడు నువ్వు వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఏదో సంబంధం ఉందని మళ్ళా ఏదో సెంటిమెంట్ రేకెత్తిచ్చి మళ్ళా సెంటిమెంట్ ద్వారా ప్రజలకు దగ్గర కావాలని, మనం చేసిన పాపాలని ప్రజలు మర్చిపోతారని ఈ పిచ్చి ఆలోచనలకు వెళ్ళి బయటికి రా కేటీఆర్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు హిల్ట్ పాలసీ గురించి